నమస్తే విటల్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. యూపీ అసెంబ్లీలో కలకలం రేపిన పేలుడు పదార్థం. అసెంబ్లీలో విస్తృత తనిఖీలు చేపట్టిన అధికారులు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సీఎం యోగి. టాలీవుడ్ లో తీవ్ర కలకలం సృష్టించిన డ్రగ్స్ రాకెట్. పలువురు ప్రముఖ నటులకు నోటీసులు పంపించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్. నగరంలో ఘనంగా టీడీపీ అర్బన్ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి చినరాజప్ప. మన్యంలో వైద్య సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందన్న రఘువీర. ప్రభుత్వం తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్. విశాఖలో నెలకొన్న భూ కుంభకోణాలపై సిబిఐ విచారణ జరిపించాలన్న సిపిఐ నేత రామకృష్ణ. సీఎంకు చిత్తశుద్ది ఉంటే మంత్రి గంటాను బర్తరఫ్ చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖలో నెలకొన్న వేల కోట్ల భూ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. భూ కుంభకోణంలో మంత్రి గంటా పేరు బయటకు వస్తోందని, గంటా ఏ విధంగా మంత్రివర్గాల్లో కొనసాగిస్తారని ప్రశ్నించారు. సీఎంకు చిత్తశుద్ది ఉంటే తక్షణమే మంత్రి గంటాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ భూ కుంభకోణాలపై స్వయానా మంత్రి అయ్యన్న పాత్రుడే సిట్ ఎదుట ఆధారాలు సమర్పించాలని, కానీ ప్రభుత్వం మాత్రం కొమ్మాది, మధురవాడ అనే 2 గ్రామాల సమస్యగా చూపి ప్రజలకు మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ కుట్రపూరిత వ్యవహారాలను అంతా గమనిస్తున్నానని, ఇప్పటికైనా ప్రభుత్వం భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని అన్నారు. రంపచోడవరం పోతే రంపచోడవరం ప్రభుత్వ మందులు బయట రాయిస్తున్నారు. అదే ఐటీడీలు కంటామినేటెడ్ వాటర్ వస్తుందని కూర్చున్నారు. నిన్న విశాఖలో జరిగిన భూ కుంభకోణం పైన ఇటీవలనే మొన్న పాదయాత్ర కూడా చేశారు. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, 2 గ్రామాల్లో ఒక మధురవాడ, కొమ్మాది చోట్ల జరిగిన వాటిపైన మాత్రమే సిట్ దర్యాప్తు చేస్తామంటున్నారు. అది సరైనది కాదు. ఎందుకంటే వేల కోట్ల రూపాయల భూ కుంభకోణాలు జరిగాయి. ఇందులో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయ్యారు. ఈరోజు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, ఇవాళ రాష్ట్రంలో ఒక సీనియర్ మినిస్టర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా సిట్ దగ్గరకు వచ్చి వివరాలు ఇస్తా ఉన్నాడంటే ఇది ఎంత తీవ్రంగా ఉండాలి. కాబట్టి గవర్నమెంట్ మేము కోరుతున్నాం, ఇవాళ విశాఖ నగరానికి చుట్టుపక్కల 10 మండలాల్లో ఇలాంటి భూభాగోతం జరిగింది. వేల కోట్ల రూపాయల చేతులు మారాయి. అనేక మంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి మేము ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి. అందులో పెద్దవాళ్ళు ఇంక్లూడింగ్ లోకల్ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు ఇన్వాల్వ్ అయినాడని చెప్పి తెలుస్తా ఉంది. విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేదికగా కొనసాగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని నూతన కార్యవర్గం చేసే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. పదవి ఆకాంక్ష లేకుండా నిరంతరం పార్టీ అభివృద్ధికి కృషి చేసే వ్యక్తుల్లో డిప్యూటీ సీఎం చినరాజప్ప ఒకరని కొనియాడారు. టీడీపీలో కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం లభిస్తుందనడానికి నిదర్శనం చినరాజప్పేనని పేర్కొన్నారు. కాగా విశాఖ జిల్లా అర్బన్ టీడీపీ అధ్యక్షునిగా వాసుపల్లి గణేష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా చోడే పట్టాభిరామ్, ఉపాధ్యక్షునిగా బైరెడ్డి పోతన్ రెడ్డిలు సహా పలువురు కార్యవర్గం వేదికపై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, జడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముఖ్యంగా వారి పార్టీలో ఉండేటువంటి శాసనసభ్యుల్లో కానీ అక్కడ ఉండేటువంటి కేడర్లోనే ప్రజానికానికి ఉండేటువంటి అర్జీల రూపంలో ఆయన ఏ పది అడగలేదు, ఎమ్మెల్యే పది అడగలేదు, డిప్యూటీ సీఎం అడగలేదు, స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు నాకు విషయం. ఆ నాన్నగారు చనిపోయి ఉంటే మరి ముఖ్యమంత్రి గారు పిలిచి మన అమలాపురంలో ఆయన ప్రాంత రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ అయితే పెద్దాపురంలో మరి ఎమ్మెల్యే పొడిదని చెప్పడం, గెలిచిన తర్వాత ఆయన మంత్రి పదవి అడగలేదు, ముఖ్యమంత్రి గారు స్వయంగా పిలిచి దానికి డిప్యూటీ సీఎం అప్పచెప్పడం, మన అప్పచెప్పడానికి డిప్యూటీ సీఎం అయినా కూడా ఆయన ఇప్పుడు కూడా 3 సంవత్సరాలు చూస్తున్నాను. ఒక సాధారణ కార్యకర్త అలా కష్టపడతారు, అంతకంటే ఎక్కువగా వేయపడడు అటు ఈస్ట్ గోదావరి జిల్లా గురించి కానీ ఇన్ఛార్జి ఎక్కడ చెప్తే గుంటూరులో పనిచేసే గుంటూరు జిల్లా కానీ మెట్రో చేయడం జరుగుతుంది. ఎందుకు చెప్తానంటే కార్యకర్త ఇక మన్యం ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల పట్ల ముందస్తు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని ఏపీసీసీ అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా ఎయిర్పోర్టుకు విచ్చేసిన రఘువీరారెడ్డికి ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రఘువీర మీడియాతో మాట్లాడారు. మన్యంలో వ్యాధుల విస్తృతిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది కరువైందన్నారు. ఆంథ్రాక్స్ వ్యాధులు, విషజ్వరాలతో మన్యం ప్రజలు అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు. ఇటీవలే రంపచోడవరంలో దాదాపు 15 మంది విషజ్వరాలకు గురై మరణించారని, ఈ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల చిత్తశుద్ది అర్థమవుతోందని విమర్శించారు. తక్షణమే మన్యంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి విస్తృత వైద్య సదుపాయాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ఆంథ్రాక్స్తో, మలేరియాతో, విషజ్వరాలతో కలుషితమైనటువంటి నీళ్లతో తాగి ప్రతి గ్రామంలో కూడా వేలాది మంది చనిపోతా ఉన్నారు. ఇటీవలనే రంపచోడవరం దగ్గర ఒక గ్రామంలో 17 మంది ఒకే గ్రామంలో చనిపోయినటువంటి ఉదంతం అది ప్రపంచ దృష్టికి వచ్చింది. ప్రపంచ దృష్టికి రానటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేస్తూ ఉంది. వైద్యులు లేరు, వైద్య సౌకర్యాలు లేవు. విధంగా అంటువ్యాధులు అనేటువంటి ఎపిడమిక్స్ అనేటువంటి ఈ సీజన్లో వస్తాయి. దానికి ముందస్తు జాగ్రత్త తీసుకోవాలనేటువంటి కనీసమైనటువంటి బాధ్యత లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ప్రభుత్వం ఏమో చనిపోయినటువంటి కుటుంబాలకు ఒకసారి 10 లక్షలు ఇస్తామన్నారు, ఒకసారి 5 లక్షలు ఇస్తామన్నారు. ఇంతవరకు ఒక్క కుటుంబానికి 5 రూపాయలు కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఈ నేపథ్యంలోనే ఉండడం కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా చేస్తుంది. వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ మహిళలకు రక్షణ కల్పించడంలో తెలుగుదేశం ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు ఉషాకిరణ్ పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయని, మన్యం ఏరులై పారుతోందని విమర్శించారు. మద్య నియంత్రణ చర్యలు అమలు చేస్తామంటూ ఎన్నికల వేళ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అధికారం చేపట్టిన అనంతరం విచ్చలవిడి మద్యం విక్రయాలకు తెరలేపారని ఎద్దేవా దుయ్యబట్టారు. అటు పైకరావుపేట ఎమ్మెల్యే అనిత అధిష్టానం మెంపు కోసం ప్రతి విషయంలో జగన్పై విమర్శలు చేస్తున్నారని, అనిత నోరు అదుపులో పెట్టుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉషాకిరణ్ హెచ్చరించారు. రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే విశాఖలో బీచ్ లో ఫెస్టివల్ పెట్టడంలో తప్పేంటి అని అడిగినటువంటి మీరు, విశాఖపట్నంలో 2 గిరిజన బాలికల మీద సామూహిక అత్యాచారం చేస్తే సమాధానం చెప్పడానికి దాని మీద రెస్పాండ్ అవ్వడానికి ముందుకు రానటువంటి మీరు, మరి ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి భూ కుంభకోణంలో మీరు ఏదైతే మీరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే సిట్కి చేరిన పక్కన పెడితే సిబిఐకి అప్పచెప్తే ఈరోజు విశాఖపట్నం జిల్లా నుంచి మొట్టమొదటిగా జైలుకు వెళ్ళే మొదటి ఎమ్మెల్యే మీరు. మరి మీ పరిస్థితిని తెలుసుకోకుండా, మరి మిడిసిపాటుతో మీ స్థాయి ఏంటో తెలుసుకోకుండా ప్రతి ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ కూడా ఈరోజు మహిళలందరూ మిమ్మల్ని చూసుకుని అసహించుకునే. భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన భర్తను న్యూపోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 11వ తేదీ రాత్రి సమయంలో న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతి కిరాతకంగా భార్యను హతమార్చి పరారీలో ఉన్న భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సీఐ సోమశేఖర్ మాట్లాడారు.
సబ్బవరం ప్రాంతానికి చెందిన దాకరపు అప్పలరాజుకు రామలక్ష్మికి గత 20 ఏళ్ల క్రితం వివాహం జరిగిందన్నారు. ఆనాటి నుండి వారికి సంతానం కలగకపోవడంతో కొంతకాలం క్రితం 6 ఏళ్ల పాపను దత్తత స్వీకరించినట్లు చెప్పారు. దత్తత స్వీకరించినా సంతృప్తి చెందని అప్పలరాజు సంతానం కలగలేదని తరచూ గొడవలు పడుతున్న క్రమంలో 11వ తేదీ రాత్రి సమయంలో భార్యపై కత్తిపీటతో దాడి చేసి హత్య చేసినట్లుగా చెప్పారు. ఈ క్రమంలో గాలింపు చేపట్టిన తమ పోలీస్ బృందానికి అప్పలరాజు పట్టుమన్నట్లు చెప్పారు. దాకరపు అప్పలరాజు అని అతను ఆ రోజు రాత్రి 11/7/2017 దినం రాత్రి తన భార్యని చెక్కపేటతో కొట్టి ఆ రోజు నుంచి పరారైపోయి వెళ్ళిపోయాడు. అది వచ్చిన రిపోర్టు చనిపోయిన మృతురాలు తాలూకా తమ్ముడు ఎలమంచిలి సమాచారం ఇచ్చిన రిపోర్టుపై దర్యాప్తు చేసాం. క్రూజ్ టీంని అందరినీ తీసుకొచ్చి చేసాం. ఆ ఇంట్లో బలమైన చెక్కపేట రక్తంతో ఉన్నది. అక్కడ ప్రత్యక్ష సాక్షి కూడా వాళ్ళిద్దరికి కూడా దత్తత కుమార్తె ఉంది, దుర్గా శ్రావణి అని. ఆ దుర్గా శ్రావణి చెప్పిన ప్రకారం వీళ్ళిద్దరికి కూడాను పిల్లలు సుమారు 20 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టలేదని చెప్పి తరచూ వీళ్ళిద్దరు గొడవ పడుతుండేవారు. పిల్లలు పుట్టలేదని చెప్పి గొడవ పడడం, అవమానకరంగా నీ వల్లే పుట్టట్లేదని చెప్పి తను అనుమానంగా చేయడం. ఈ మధ్య ముద్దాయి కూడా స్టీల్ ప్లాంట్లో ఒక ఎగ్జామ్ రాశాడు ఆర్కాడ్ మీద. ఈ ఆర్కాడ్ ఉద్యోగం వస్తుంది ఇంకా నా భార్యతో ఈ అవమానకరమైన మాటలు భరించలేను అని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు రాత్రి 10:30 గంటలప్పుడు 11వ తేదీ రాత్రి 10:30 గంటలప్పుడు ఆమెను చెక్కపేటతో కొట్టి ఆ రోజు అక్కడి నుంచి పారిపోవడం. ఆ 2-3 రోజులు చుట్టుపక్కల ఏరియాలో తిరుగుతుండగా నిన్న అతని సొంతూరు అతని అలా అమ్మమ్మ గారి ఊరు సబ్బవరం మండలంలో వెదురువలస గ్రామం. ఇక్కడ నడుపూరు గ్రామం చుట్టుపక్కలకి వచ్చినా వీడికి ఎవరు సాయం చేయాలని చెప్పి ఆ గ్రామంకి వెళ్తుండగా పట్టుకొని అతన్ని. నేటి రాజకీయ నాయకులకు సుబ్రహ్మణ్యం తిలక్ జీవితం ఆదర్శం కావాలని లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అన్నారు. విజయనగరం తొలి పార్లమెంట్ సభ్యులు కందాళ సుబ్రహ్మణ్యం తిలక్ 98వ జయంతి వేడుకల్లో భాగంగా తిలక్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నేటి రాజకీయ నాయకులకు తిలక్ జీవితం ఒక ఆదర్శం కావాలని అన్నారు. ఆనాడు తొలి లోక్సభకు ఎన్నికైన 499 మంది సభ్యుల్లో సాధించిన భారీ మెజార్టీలో కేఎస్ తిలక్ 3వ స్థానం లభించడం గొప్ప విషయమన్నారు. నేడు రాజకీయాల్లో డబ్బుతో ప్రజలను ఓట్లను కొనుక్కుంటున్నారని, మరి ఆనాడు ప్రజల అభిమానులు పొందిన వాళ్లు గెలిచారని గుర్తు చేశారు. కేఎస్ తిలక్ జన్మదిన వేడుకలు నిర్విరామంగా కొనసాగిస్తున్న తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ను అభినందిస్తున్నట్లు ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ చెప్పారు. మనకి ప్రజాస్వామ్యం ఏంటో తెలియదు. ఆనాడు అంటే 32 ఏళ్ళ ఆయన వయసు ఉండగా 20 ఆయన పుడితే ఆయన తొలి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసింది 1952 అంటే 32 ఏళ్ళ వయసు. అంటే విచిత్రమైన చదువు. స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో అక్షర జ్ఞానం ఈ మాత్రం కూడా లేనప్పుడు, వేదరకు ఇంతకంటే తాండవిస్తున్నప్పుడు, కులాలు మతాలు మరింతగా విజృంభిస్తున్న కాలంలో 32 ఏళ్ల వయసులోటువంటి తిలక్ గారికి కానీ, అలాగే రాజమండ్రి నుంచి ఎంపీగా ఎన్నికైన ఆమెకు మోహన్ రావు గారు కానీ ఆయన కూడా చిన్న వయసులో. ఇలాంటి వారికి మన రాజకీయ వ్యవస్థ అవకాశాన్ని ఇచ్చింది. ఒక్క పైసా ఓటు కోసం ఖర్చు పెట్టకుండా, అబద్ధాలు ఆడకుండా, కుట్రల కుతంత్రాలు లేకుండా, కులం మతం ప్రాంతం భాష పేరుతో ప్రజల్ని మొక్కలు చేయకుండా, తాత్కాలికమైన తేడాలు ఇవ్వకుండా, ఈ దేశ నిర్మాణం కోసం కూడుకున్నటువంటి ఒక కందాళ సుబ్రహ్మణ్యం గారు కానీ, కామెటి మోహన్ రావు గారు కానీ అలాంటి వారు ఎన్నిక. జనావాసాల మధ్య మద్యం షాపులను తక్షణమే తొలగించాలని నగర వ్యాప్తంగా మహిళలు అధిక సంఖ్యలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని 24వ వార్డు బుక్కా వీధిలో రామాలయం, అంగన్వాడీ కేంద్రాలను ఆనుకుని ఉన్న మద్యం షాపులను తొలగించాలని స్థానిక మహిళలు ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు కృష్ణారావు మాట్లాడారు. గత 6 రోజులుగా మద్యం షాపు తొలగింపుకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నా స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. మందుబాబుల ఆగడాలతో స్థానిక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వైన్ షాపుల తొలగింపుకు చర్యలు తీసుకొని స్థానికులకు రక్షణ కల్పించాలని కోరారు.
గత 4 రోజుల నుండి బొక్కా వీధిలో మద్యం షాపులు ఎత్తివేయాలని చెప్పి 6 రోజుల నుండి కూడా బొక్కా వీధిలో మద్యం షాపులు ఎత్తివేయాలని చెప్పి ఆందోళన అనేది స్థానిక ప్రజలు మహిళలందరూ కూడా యువకులు మహిళలు అందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మద్యం షాపులకు మీద డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఎక్కువ మంది యువకులు చదువుకున్నటువంటి యువకులు ఉన్నారు, నిరుద్యోగ యువకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మద్యం షాప్ పెట్టడం వల్ల ఏం చేయాలో తోచక ఈరోజు ఇక్కడ మద్యానికి అలవాటు పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది మొత్తం చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్నారు. మత్స్య సంపద మీద ఆధారపడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. బిల్డింగ్ రంగంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ వచ్చే ఉపాధి ఆదాయమే తక్కువ. ఆ ఆదాయాన్ని కూడా ఈరోజు మగవాళ్ళు ఈ షాపులు పెట్టడం వల్ల మద్యానికి పోయే అవకాశం అనేది ఉంటుంది. కుటుంబాలు నాశనం అయ్యే పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మద్యం షాపులు. Take a short break in VTL News. ఇతిహాసాలు ఇతివృత్తాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నమస్కారం. నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు? ఇంతకీ మనం ఏ యుగంలో ఉన్నాం? కలియుగంలోనయ్యా. మరి నేరాలు ఘోరాలు కార్యక్రమం రావడం లేదు, ఎందుకని? సంబంధిత అధికారులతో సంప్రదిస్తాం. నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు? ఇంజనీర్ని. సామరస్యంతో ప్రజలు హాయిగా బ్రతుకుతున్నప్పుడు నేరాలకు తావెక్కడుంటుంది? మహిళా భద్రత మరియు పోషణ కోసం షీ ఆటో టీమ్స్ ప్రవేశపెట్టి లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలకు కఠినమైన చట్టాలు, చర్యలు, పరివర్తన కోసం కౌన్సిలింగ్లు, మారుమూల సీసీ కెమెరాలు, వాటికి అనుసంధానంగా పోలీస్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. నేరం జరిగిన వెంటనే సమీప ప్రాంత పోలీసులకు సమాచారం, తక్షణ రక్షణ. వృద్ధమిత్ర అనే విభాగం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎలాంటి భయమూ లేదు. అందుకే సంఘ వ్యతిరేక కార్యక్రమాలు మా ఛానల్లో ఉండవు. చంద్రబాబు పాలనలో మహిళలు నిశ్చయంగా, నిర్భయంగా, నిశ్చింతగా జీవిస్తున్నారు. బ్యాక్ టు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా గడపగర్రు గ్రామంలో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఎస్సీ ఎస్టీ రైట్స్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం డిమాండ్ చేస్తోంది. ఈ సందర్భంగా విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫోరం ప్రతినిధి బోసిరాజు మాట్లాడారు. గడపగర్రు బాధిత దళితులపై రాష్ట్ర ప్రభుత్వం వివక్షను చూపుతోందన్నారు. 4 నెలలుగా సంబంధిత దళితులకు బహిష్కరణకు గురై ఉపాధిని కోల్పోయి అనేక ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఆనాడు హామీలు గుప్పించి అటువైపు ప్రభుత్వం కన్నెత్తైనా చూడలేదన్నారు. తక్షణమే సాంఘిక బహిష్కరణకు గురైన దళితులకు నష్టపరిహారం అందించి ఘటనకు కారణమైన అగ్రవర్ణాలను కఠిన చర్యలు అవలంబించాలని డిమాండ్ చేశారు. అదే ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటాలన్నారు. ప్రభుత్వం దళిత సమస్యను పూర్తిగా అశ్రద్ధ చేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి పాలకోడూరు మండలానికి చెందిన గరగపర్రు అనే విలేజ్ లో సుమారు 4 నెలల నుంచి సాంఘిక బహిష్కరణకు గురైనటువంటి దళిత బాధితులను ప్రభుత్వం ఆదుకోవట్లేదు. జిల్లాధికారులందరూ కూడా సమస్యని అశ్రద్ధ చేస్తున్నారు. వాళ్ళకి నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వట్లేదు. వాళ్ళకి 2 ఎకరాల పొలం పంచుతామని చెప్పేసి ప్రభుత్వానికి చెందిన కొంతమంది హామీలు ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎస్సీ కమిషన్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఎకరాల పొలం 2 ఎకరాలు కాదు కదా, 1 ఎకరం పొలం కూడా ఎవరు పంచలేదు. బాధితులకి కనీసం 2.5 ఎకరాల పొలం అక్కడ ఉన్న దళిత వర్గాలందరికీ పంచాలి. 4 నెలల నుంచి ఉపాధిని కోల్పోయినటువంటి దళిత వర్గాలందరికీ కూడా, దళితులందరికీ కూడా తలా ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వాలి. మొత్తం ఎవరెవరైతే సాంఘిక బహిష్కరణకి సహకరించారో వాళ్ళందరినీ కూడా సుమారు 100-200 మంది ఉంటారండి. ఈ అత్యాచారంలో, ఈ అకృత్యంలో పాల్పడిన వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్. స్ఫూర్తి పేరిట 2 రోజుల ఎస్ఐఆర్సీ సదస్సు నగరంలో ఘనంగా ప్రారంభమైంది. ఉడా చిల్డ్రన్ వేదికగా నిర్వహించిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్సీ ప్రతినిధి రమణమూర్తి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిసారిగా సబ్ రీజనల్ కాన్ఫరెన్స్ కు విశాఖ వేదికగా నిలిచిందన్నారు. సీఏ రంగంలో ఆడిటింగ్, టాక్సేషన్ సహా నూతనంగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చ కొనసాగనున్నట్లు చెప్పారు. స్టీల్ ప్లాంట్ సీఎండీ మధుసూదన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించగా ఎస్ఐఆర్సీ చైర్మన్ పి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా సదస్సులో పాల్గొన్నట్లు చెప్పారు.
అదేవిధంగా సదరన్ స్టేట్స్ లో ఉన్న 44 బ్రాంచ్ల మేనేజింగ్ సభ్యులు కూడా హాజరైనట్లుగా వివరించారు. The first year they are not applying. Visakhapatnam in the state of Andhra Pradesh, first time we are conducting this sub-regional conference consisting of all the 4 states of Andhra Pradesh, Telangana, Kerala, Karnataka. ఈ 4 రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు ఈ 2 రోజులు జరగబోయేటువంటి సబ్ రీజనల్ కాన్ఫరెన్స్కి వస్తున్నారు. దీంట్లో వివిధ రకములైనటువంటి సబ్జెక్టులు ఆడిటింగ్, టాక్సేషన్, ఆడిటింగ్, కొత్తగా వచ్చినటువంటి నూతనమైనటువంటి జిఎస్టీ లా గురించి వివిధ అంశాల పైన చర్చా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి మా ఎస్ఐఆర్సి చైర్మన్ పోతా ఎస్ శ్రీనివాస్ హస్ కమ్ యాస్ గెస్ట్ ఆఫ్ ఆనర్ అండ్ ది కాన్ఫరెన్స్ని ఆర్ఐఎన్ఎల్ స్టీల్ ప్లాంట్ సిఎండి గారు వారు కూడా చాడకుండేంటూ శ్రీ పి మధుసూదన్ గారు వారు ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేసి దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా మైక్యూర్ ఆసుపత్రిలో కంప్యూటర్ నావిగేటెడ్ చికిత్సతో బోన్ రిప్లేస్మెంట్ వైద్యం విజయవంతంగా అందించినట్లు ప్రముఖ ఆర్థోపెడిషియన్ డాక్టర్ ఐ సతీష్ రాజ్ వెల్లడించారు. మహారాణిపేట ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సంబంధిత వివరాలను తెలియజేశారు. జైపూర్కు చెందిన 74 ఏళ్ల వృద్ధురాలు సావిత్రి గత 20 ఏళ్లుగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో మైక్యూర్ను సంప్రదించగా ఆమెకు మైక్రో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వైద్యం అందించి కీళ్ల మార్పిడిని విజయవంతంగా నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో ఎక్కువ ఖర్చుతో కూడిన ఈ చికిత్సను విశాఖ ప్రజలకు చేరువ చేసేందుకు అధునాతన పరికరాలు, ఉచితంగా కంప్యూటర్ నావిగేషన్ అందించి తక్కువ ఖర్చుతో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్ అనంతరం 24 గంటల వ్యవధిలో రోగి నడవగలరని, రక్తస్రావం లేకుండా అతి తక్కువ కోతను శస్త్రచికిత్స నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ నావిగేషన్ సర్జరీస్ కి హైదరాబాద్ లో రఫ్ గా ఒక మోకాలు మార్పిడికి 2,50,000 ఛార్జ్ చేస్తున్నారు. కానీ మేము మా మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్లో 1,60,000కి మేము సాయం చేస్తున్నాం పేషెంట్కి. సింగిల్ రూమ్ ఇచ్చి నావిగేషన్ సిస్టమ్ అంతా ఫ్రీగా ప్రొవైడ్ చేసి పేషెంట్స్కి తోడ్పడాలని చెప్పేసి ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిట్మెంట్ ద్వారా 1,60,000 ప్యాకేజీలో మొత్తం A to Z ఇంక్లూడింగ్ కార్డియాక్ ఒపీనియన్, అదర్ మెడికల్ ఒపీనియన్స్, అదర్ ఇన్వెస్టిగేషన్స్, మెడిసిన్స్ అన్నీ కలిపి ప్రతి పేషెంట్కి సాయం చేస్తున్నాము. మన వైజాగ్లో ఉన్న 5th జనరేషన్ ఈ ఒక్క హాస్పిటల్లోనే ఉంది. 3rd జనరేషన్ నావిగేషన్ సిస్టమ్స్ మన వైజాగ్లో ఇంకో 2 మిషన్లు ఉన్నాయండి. అవి కేవలం బోన్ కట్స్కే ఉపయోగపడతాయి. లెగ్మెంట్ బ్యాలెన్సింగ్ కానీ తర్వాత యాక్యురసీ కానీ పూర్తిగా తోడ్పడవు. దిస్ ఈస్ ద ఓన్లీ సిస్టమ్ వేర్ టోటల్ సర్జరీ కెన్ బి డన్ అట్ ది బెస్ట్ పాసిబుల్. యువతకు ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ శాంతి భద్రతలపై అవగాహన కల్పిస్తే మెరుగైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని మల్కాపురం శాంతి భద్రతల సిఐ కేశవరావు పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు జనతా కాలనీ దుర్గాదేవి ఆలయంలో స్థానిక ప్రజలకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుత కాలంలో అవగాహన లేమి కారణంగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో ప్రజలకు దురలవాట్లు, దొంగతనాల నివృత్తిపై అవగాహన కల్పించడం ద్వారా వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. ముఖ్యంగా కొంతమంది యువత ఈ చెడు వ్యసనాలకు బానిస అవ్వడం బాధాకరమన్నారు. యువత సక్రమ మార్గంలో నడిచి దేశ అభ్యున్నతికి దోహదపడాలని సూచించారు. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 4 వార్డుల్లోనూ అన్ని కాలనీల్లోనూ ఫిజికల్గా వెళ్ళి ప్రజలతో మమేకమై వాళ్ళకి నేరాలు, నేర నియంత్రణకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేపడితే వాళ్ళు నేరాలు జరగకముందే వాటిని నిరోధించుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో ప్రత్యక్షంగా మా విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర మీటింగ్, అంటే ఇంచుమించు 1 నెలలో మొత్తం అన్ని కాలనీలో మేము మీటింగ్లు పెట్టే ప్రయత్నం మేము చేస్తున్నాం. దానివల్ల ఒకటి నేరాలు వాటి మీద అవగాహన రావడమే కాకుండా ఫస్ట్ పోలీసులు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారనేది జనంకు మెసేజ్ వెళ్తుంది. దానివల్ల వాళ్ళు ఏమాత్రం సంకోచించకుండా ఎటువంటి కష్టం వచ్చినా సరే అది పోలీస్ రిలేటెడ్ ప్రాబ్లం అయితే స్ట్రైట్ అవే మా దగ్గరికి వస్తారు. ఏమాత్రం జరగకుండా సంకోచం లేకుండా వస్తారు. మాకు కూడా అదే కావాలి. ఏంటంటే ఏమాత్రం అవకాశం ఉన్నా ఎటువంటి క్రైమ్ కూడా వర్క్ చేయకుండా మా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి ఈ న్యాయం అంటే వాళ్ళకి జస్టిస్ పొందాలనే ఉద్దేశం. తెలుగుదేశం ప్రభుత్వం నాయకత్వం రాష్ట్రానికి ఎంతైనా అవసరమని పెందుర్తి టీడీపీ నాయకులు సెరగడం చిన్న అప్పలనాయుడు అన్నారు.
తెలుగుదేశం పార్టీ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షునిగా నియమితులైన ఆయన ఈ మేరకు కార్యకర్తలు అభిమానులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు. కష్టపడి పనిచేసే వారిని తెలుగుదేశం ప్రభుత్వం గుర్తిస్తుందని, ఈ నేపథ్యంలోనే స్థానిక నేతల సహకారంతో తనకు ఉపాధ్యక్ష పదవిని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయి వరకు చేరేలా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ తెలుగుదేశం పార్టీ బండారు సత్యనారాయణమూర్తి గారిని గెలిపిస్తే ఈ ప్రాంతంలో చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో గత 30-40 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా స్త్రీలు, సోదరిమణులు. కొత్తగా గవర్నమెంట్ హాస్పిటల్ శంకుస్థాపన చేయడం, త్వరలోనే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తాలూకా విజయం, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారి తాలూకా విజయం అని చెప్పి చెప్పతప్పదు. అలాగే గత 20 సంవత్సరాల నుంచి ఎంతోమంది మంత్రులు చేశారు. అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ మంత్రులు చేసినటువంటి మంత్రులు ఉండగా కూడా పెందుర్తిలో పాలిటెక్నిక్ కళాశాల కావాలని చెప్పి కోరడం జరిగింది. అది ఒక కళగానే మిగిలిపోయింది. ఆ కళ ఈరోజు గంటా శ్రీనివాసరావు గారు మంత్రిగా రావడం, మన స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారి సారథ్యంలో ఈవేళ ఒక పాలిటెక్నిక్ కళాశాల కూడా ఈవేళ పెందుర్తిలో స్థాపించుకున్నాం అంటే ఎంతో గర్వకారణమైనటువంటి పరిస్థితి. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా గత ప్రభుత్వంలో అర్బన్ సిటీలో ఉన్నటువంటి అర్బన్ ప్రాంతాలకి బాగా గత ప్రభుత్వం సరైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేనటువంటి దుస్థితిలో గత ప్రభుత్వం ఫెయిల్ అయింది. రోటరీ క్లబ్ సామాజిక సేవా కార్యక్రమాల విస్తృతిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్, గ్రూప్ హ్యాండ్ వాష్ విభాగాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ ఆధ్వర్యంలో పెందుర్తి ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో ప్లాంట్, గ్రూప్ హ్యాండ్ వాష్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. అనంతరం క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జీవి రామారావు మాట్లాడారు. సామాజిక సేవా కార్యక్రమాల ధ్యేయంగా రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. దాదాపు 12 లక్షల సభ్యులు గల క్లబ్ సభ్యుల సంక్షేమంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలలో ఈ విభాగపు ప్రత్యేక సేవలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఎన్ అధ్యక్షులు నాగేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ఎస్ఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. మీరు ఎప్పుడు కూడా చేతులు శుభ్రంగా కనుక్కుంటే భోజనం చేసే ముందు కానీ భోజనం చేసిన తర్వాత కానీ పర్టికులర్గా మీరు యూనివర్సిటీకి వెళ్ళిన టాయిలెట్ వాళ్ళు వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ విధంగా చేయకపోతే బ్యాక్టీరియా ఇదయ్యి మీ శరీరంలోకి ఇదయ్యి మీరు అనారోగ్యవంతులు అవుతారు. ఆ రకంగా కాకూడదు. అట్లాగే తాగే నీరు కూడా చాలా శుభ్రంగా ఉండాలి, పరిశుభ్రంగా. దాంట్లో అనేకమైన హాట్ వాటర్ ఉంటుంది, మనకి అన్వాంటెడ్ మెటీరియల్ ఉంటుంది, కొన్నిసార్లు మురుగు కూడా ఉంటుంది. వీటన్నింటినీ కూడా క్లీన్ చేసి ఆర్వో ప్లాంట్ ద్వారా మీరు స్వచ్ఛమైన వాటర్ తాగితే మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆ కార్యక్రమంలో విశాఖ పోర్ట్ సిటీ వారు దగ్గర 50 స్కూల్స్లో ఈ కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని వందల మంది పిల్లలు దీనికి ఉపయోగించుకొని ఆరోగ్యవంతులు అవుతున్నారు. ఆ రకంగా మీరు కూడా ఈ ఇచ్చిన ప్రాజెక్ట్ని శుభ్రంగా వాడుకొని మీరందరూ కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, దాన్ని శుభ్రంగా మెయింటైన్ చేయండి. ఆ రకంగా చేస్తే మా అందరికీ ఆనందం. ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంలో భాగంగా ఎన్ఎస్ఆర్ఐటి విద్యార్థులు ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెందుర్తి ప్రాంతంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హెల్మెట్లు, సీట్ బెల్టులు ధరించడం వల్ల కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులు బ్యానర్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి మాట్లాడారు. చిన్న చిన్న నిర్లక్ష్యాల కారణంగా ఎంతో విలువైన ప్రాణాలను చేజేతులా కోల్పోవలసి వస్తోందన్నారు. రోడ్లపై ప్రయాణించే సమయంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్టులు ధరించి అందమైన జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరారు. అవేర్నెస్ కోసం పబ్లిక్ యాక్సిడెంట్లు జరగకుండా ఉండడానికి, వాళ్ళ అవేర్నెస్ తీసుకురావడానికి హెల్మెట్ ధారణ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, తర్వాత మద్యం సేవించకుండా మూడాటి మీద మేము దృష్టి పెట్టామండి. ఎన్ఎస్ఎస్ యూనిట్ మరి ట్రాఫిక్ విభాగం వారు కూడా మాకు కొంత సహకరించారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల సేఫ్టీగా ఇంటికి సురక్షితంగా పేరెంట్ వాళ్ళ తాలూకా భార్య బిడ్డలు చూస్తారండి. హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తే ఎప్పుడు ఏమవుతుందో ఏంటో, ప్రజెంట్ ఈ వాహనాలు ఎక్కువైపోవడం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో పబ్లిక్ ఎవరికి తెలియట్లేదు. అదే హెల్మెట్ ధరించడం వల్ల సేఫ్గా ఇంటికి వస్తారన్నటువంటి నమ్మకం ఉంది. అదేవిధంగా
మద్యం సేవించడం వలన ఏంటంటే వాడు ఇబ్బంది పడుతున్నాడు, మద్యం తీసుకున్నాడు, పక్క వెళ్ళేటువంటి వాహనదారుడు కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఈయన ప్రోపోలు పోయి వేరే వాళ్ళ మీద పడడం వల్ల వాళ్ళు వీళ్ళు ఇద్దరు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ విధంగా మద్యం సేవించి వాహనం డ్రైవింగ్ చేయొద్దనేసి మా యొక్క ఎన్ఎస్ఎస్ విభాగం పబ్లిక్ అవేర్నెస్ కలిపి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా పెందుర్తి నియోజకవర్గంలోని గణేష్ నగర్లో ఏర్పాటు చేసిన మద్యం షాపును తక్షణమే తొలగించాలని స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. ఈ మేరకు మద్యం షాపు ఎదురుగా మద్యం భూతాన్ని వ్యతిరేకించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడారు. నిత్యం రద్దీగా ఉంటూ పాఠశాల, కళాశాల విద్యార్థులు నడియాడే ఈ ప్రాంతంలో మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేశారు. మద్యం బాబుల ఆగడాలతో ఈ ప్రాంతంలో ప్రయాణించే మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెద్దలు స్పందించి జనావాసాల మధ్య షాపులు తొలగించి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు. గణేష్ నగర్ నుంచి 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఇక్కడ ఒక రహదారి ఉంది, అది 3 ఊర్లకి ఆనుకొని ఉంది. ఈ మధ్యనే మేము కష్టపడి డెవలప్ చేసుకున్నాము. అలాంటి దాని పక్కన ఇక్కడ మద్యం షాప్ పెట్టడం వల్ల మాకు పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. రహదారికి దగ్గరగా ఉంది. అది కాకుండా ఇక్కడ పక్కనే గుడి కూడా దగ్గరలోనే ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గుడి ప్లస్ స్కూళ్ళు, కాలేజీలు కూడా అన్ని ఇక్కడే ఉన్నాయండి. అలాంటిది ఇక్కడ ఇంత పెద్ద మద్యం షాప్ మాకు ఓపెన్ చేయడం వల్ల పిల్లలకి కూడా మహిళలు ఎప్పటికే రక్షణ లేకుండా అయిపోతుంది. అదే చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు. అందుకని మాకు ఇక్కడ మద్యం షాప్ ఉంచడం మాకు ఇష్టం లేదు. దయచేసి పెద్దలందరూ నిర్ణయించుకుని మా మీద కొంచెం దయచేసి ఇక్కడ షాప్ లేకుండా చేస్తే మేము మీకు రుణపడి ఉంటాం సార్. రుతుపవనాల చురుకుదనంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావంతో వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఈ నెల 16న అల్పపీడనం ఏర్పడి క్రమేణా వాయుగుండంగా మారనుందని, ఈ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు అవకాశం ఉన్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టేరులో గరిష్టంగా 34.9, ఎయిర్పోర్ట్లో 35.2గా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టేరులో 26.2, ఎయిర్పోర్ట్లో 27.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యూపీ అసెంబ్లీలో కలకలం రేపిన పేలుడు ప్రమాదం. అసెంబ్లీలో విస్తృత తనిఖీలు చేపట్టిన అధికారులు, అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సీఎం యోగి. టాలీవుడ్ లో తీవ్ర కలకలం సృష్టించిన డ్రగ్స్ ర్యాకెట్. పలువురు ప్రముఖ నటులకు నోటీసులు పంపించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్. నగరంలో ఘనంగా టీడీపీ అర్బన్ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చినరాజప్ప. మన్యంలో వైద్య సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందన్న రఘువీరా. ప్రభుత్వం తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్. విశాఖలో నెలకొన్న భూ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలన్న సిపిఐ నేత రామకృష్ణ. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే మంత్రి గంటాను బర్తరఫ్ చేయాలని డిమాండ్. బులెటిన్ అప్డేట్స్, స్టే ట్యూన్.